అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 21 వరకు మహాలయ పక్షాలు ఏర్పడబోతున్నాయి. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఈ మహాలయ పక్షాలు ఏర్పడబోతున్నాయి. వీటిని పితృపక్షాలను కూడా అంటారు. ఈ సెప్టెంబర్ 8 నుంచి 21వ తేదీ వరకు 15 రోజుల పాటు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. అసలు మహాలయ పక్షాలంటే ఏమిటి, ఈ 15 రోజులు ఎలాంటి నియమాలు పాటించాలనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సెప్టెంబర్ 8 నుంచి 21 వరకు చనిపోయిన పెద్దలను పూజించాలి. ఎందుకంటే ఈ మహాలయ పక్షాలలో చనిపోయిన పూర్వీకులు భూలోకానికి వస్తారట. దేవుళ్ళని ఎలా అయితే పూజిస్తామో అదేవిధంగా ఈ మహాలయ పక్షాలలో చనిపోయిన పూర్వీకుల్ని ఆరాధించాలి. మన కుటుంబంలో మరణించిన తాత ముత్తాతలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ మహాలయ పక్షాలలో చనిపోతే తప్పనిసరిగా వాళ్ళని స్మరించుకోవాలి. అప్పుడు ఇంట్లో చాలా మంచి జరుగుతుంది. సెప్టెంబర్ 8 నుంచి 21 వరకు 15 రోజుల పాటు తప్పనిసరిగా మీ పితృదేవతలను పూజిస్తే తరతరాలుగా తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది, పెద్దవాళ్ళ ఆశీర్వాదం కలుగుతుంది. ఈ మహాలయ పక్షాలలో తప్పనిసరిగా పూర్వీకులకి తర్పణం అందించాలి. తద్వారా కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా పూర్వీకుల ఆశీర్వాదం కుటుంబంపై ఉంటుంది. ఈ 15 రోజుల పాటు చనిపోయిన పెద్దలు ఇంటికి వస్తారట. వాళ్ళు మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి ఈ పితృపక్షాలలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. పితృదేవతలను పూజించే వాళ్ళు ఈ 15 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. ముఖ్యంగా ఈ మహాలయ పక్షాలలో శుభకార్యాలు నిర్వహించకూడదు, వివాహాలు చేయకూడదు, ముహూర్తాలు పెట్టుకోవటం, నామకరణలు చేయటం ఇలాంటి శుభకార్యాలు అసలు చేయకూడదు. అదేవిధంగా గృహప్రవేశాలు కూడా చేయకూడదు. అలాగే అద్దిల్లులు మారటం అటువంటి పనులు కూడా చేయకూడదు. ఈ మహాలయ పక్షాలలో ఎలాంటి మంచి పనులు ప్రారంభించకూడదు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తలనీలాలు కూడా తల వెంట్రుకలు కూడా ఇవ్వకూడదట. భూములు కొనటం అలాగే భూముల రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోకూడదు. ఈ మహాలయ పక్షాలను పీడదినాలుగా భావిస్తారు కాబట్టి ఈ 15 రోజుల పాటు ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు పెట్టుకోకూడదు. ముఖ్యంగా ఈ 15 రోజుల పాటు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను తిట్టడం కానీ కొట్టడం కానీ అసలు చేయకూడదు. ఎందుకంటే ఈ పితృదేవతలు ఈ 15 రోజుల పాటు తమ వారసులను చూడటానికి భూమిపై తిరుగుతూ ఉంటారట, ఇంటికి వస్తారట. కాబట్టి మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఏడిస్తే మీ పూర్వీకులు కూడా బాధపడతారు. అదేవిధంగా ఈ మహాలయ పక్షాలలో కొత్త వస్తువులను అసలు కొనకూడదు. కొత్త బట్టలను కొనటం, బంగారపు నగలు కొనుక్కోవటం అట్లాంటివి చేయకూడదు. ముఖ్యంగా ఈ 15 రోజుల పాటు జుట్టు కత్తిరించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం, గెడ్డం తీసుకోవటం అటువంటి పనులు చేయకుండా ఉంటే చాలా మంచిది. అలాగే 15 రోజుల పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉదయమే తెల్లవారుజామున నిద్ర లేవాలి. పొరపాటును కూడా ఆడవాళ్ళు లేటుగా నిద్ర లేవద్దు. ప్రతి ఒక్కరూ కూడా ఉదయమే స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పూర్వీకుల చిత్రపటాలకు పుష్పాలను సమర్పించి మీ పెద్దలకు నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు. అలాగే మీ పితృదేవతలు ఈ 15 రోజుల పాటు మన పూర్వీకులు ఈ 15 రోజుల పాటు మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి మీ ఇంటి ముందు ఏదైనా పక్షులు వస్తే వాటికి ఖచ్చితంగా ఆహారం వేయండి. అలాగే మీ పూర్వీకులను సంతృప్తి చెందటానికి ఈ 15 రోజుల పాటు కాకులకు, వీధి కుక్కలకు తప్పనిసరిగా ఆహారం పెట్టండి. అదేవిధంగా గోశాలలో గోమాతకు ప్రదక్షిణం చేయటం, గోవుకి ఆహారం తినిపించటం ఇటువంటివి చేయడం ద్వారా జన్మల అదృష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఈ మహాలయ పక్షాలలో బ్రాహ్మణులకు తప్పనిసరిగా స్వయం పాకం దానం చేస్తే చాలా చాలా మంచిది. అదేవిధంగా ఈ 15 రోజుల పాటు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకూడదు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఏడవకూడదు. ఈ పితృపక్షాలలో మీ పూర్వీకుల పేరు మీద అన్నదానం చేయడం చాలా మంచిది. మీ పూర్వీకులు స్వర్గానికి వెళతారు. ఈ పితృపక్షాలలో అన్నదానం చేస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. అదేవిధంగా ఈ 15 రోజుల పాటు మీరు వండిన ఆహారంలో కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే రాత్రి సమయంలో కూడా మీ వంటగదిలో కొంచెం ఆహారాన్ని ఉంచండి. ఎందుకంటే ప్రతిరోజు రాత్రి సమయంలో మన పూర్వీకులు మన ఇంటిలో ప్రవేశించి ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తారట.
రాత్రి సమయంలో మన ఇంట్లో అన్నం లేకపోతే పితృదేవతలు బాధపడతారు. మీ పితృదేవతలు కోపంగా ఉంటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. దీన్నే పితృదోషం అని కూడా అంటారు. మీ కుటుంబానికి పితృదోషం ఉంటే మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళకి చిన్న వయసులో వైద్యం కలిగిన, కుటుంబంలో సంతానం లేకపోయినా, లేదా పుట్టిన సంతానం జీవించకపోయినా, అనారోగ్య సమస్యలు, ఇటువంటి తీవ్రమైన సమస్యలు వచ్చినప్పుడు పితృదేవతలకి 15 రోజుల పాటు పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ 15 రోజుల పాటు పితృదేవతలను స్మరించుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఈ మహాలయ పక్షాలలో మీ పూర్వీకులకు తర్పణాలు సమర్పిస్తే మీ పితృదేవతలు ఆకలి తీరుతుందట. తల్లిదండ్రులు లేని వాళ్ళు లేదా తాత ముత్తాతలు చనిపోయిన వారు ఈ పితృపక్షాలలో తప్పనిసరిగా తద్దినాలు నిర్వహించుకోవాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో మీ పెద్దలకు తద్దినాలు నిర్వహించుకోవాలి. ఈ పితృపక్షాలలో మీ పెద్దలకు తద్దినాలు సమర్పించేటప్పుడు ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు. అదేవిధంగా ఈ పితృపక్షాలలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ముందు దక్షిణ ముఖంగా నిలబడి ఆకాశం వైపు చూస్తూ మీ పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. మీ కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది. ముఖ్యంగా మహాలయ పక్షాలలో మహాలయ అమావాస్య రోజున మీ పెద్దలకు తర్పణం వదలటం, శ్రాద్ధ కర్మాలు నిర్వహించుకోవటం, దాన ధర్మాలు చేయడం ద్వారా కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ మహాలయ పక్షాలలో 15 రోజుల పాటు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి పితృదేవతలు అడుగు పెడతారు. మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈ మహాలయ పక్షాలలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి నైరుతి దిశలో ఒక చిన్న దీపాన్ని వెలిగించండి. మీ పూర్వీకులను స్మరించుకోండి. మీ పితృదేవతల ఆశీర్వాదంతో 7 తరాల అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. మీ కుటుంబంలో ఎవరైనా సుమంగళి స్త్రీ మరణిస్తే వారికి మహాలయ పక్షాలలో నవమి తిథి నాడు తప్పనిసరిగా పిండ ప్రదానం సమర్పించాలి. మీ పూర్వీకులను భక్తి శ్రద్ధలతో పూజించి వారి ఆకలిని తీర్చడమే ఈ మహాలయ పక్షాల యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా పెద్దలకు వస్త్రాలు దానం చేయటం, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, తాంబూలాలు సమర్పించటం కూడా మీ కుటుంబానికి చాలా మంచిది. ఇదే విధంగా ఈ మహాలయ పక్షాలలో మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారిని ఖాళీ చేతులతో, ఉట్టి చేతులతో పంపించకండి. ఇది మీ ఇంటికి దోషం కలిగిస్తుంది. కాబట్టి ఇంటికి వచ్చిన అతిథులు ఎవరైనా సరే ఏదైనా ఒక బహుమతి ఇచ్చి పంపించండి, వాళ్ళని తృప్తిపరచండి. మీ పెద్దలు ఏ తిథి నాడు కన్ను మూసారో ఆ తిథి నాడు శ్రాద్ధం నిర్వహించాలి. ఒకవేళ ఆ తిథి రోజు వీలు కాకపోతే మహాలయ అమావాస్య రోజున పిండ ప్రదానాలు చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ మహాలయ పక్షాలలో మీ పితృదేవతను పూజించండి. ఇక మీ కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. ధన్యవాదాలు.